అమ్మా నాన్నల ఆవేదన ఆ చిన్నారి ప్రాణం కోసం 16 కోట్ల కొట్లాట. మృత్యుతో పోరాడుతున్న పాపను చూసి చలించిపోయిన యువనేత నేనున్నానంటూ ముందుకొచ్చిన నారా లోకేష్ ఆ ఒక్క చిన్నారి కోసం కాదు, భవిష్యత్తులో ఏ చిన్నారికి ఇలాంటి కష్టం రాకూడదని ప్రాజెక్ట్ పునర్వికాకు శ్రీకారం చుట్టారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న ఈ మానవతా యజ్ఞంపై మా స్పెషల్ రిపోర్ట్. ఆ పాప నవ్వులు చూడాల్సిన కళ్ళు కన్నీరు మున్నీరయ్యాయి. రేర్ డిసీజ్, ప్రాణం నిలవాలంటే 16 కోట్ల రూపాయల ఇంజెక్షన్ కావాలి. సామాన్య కుటుంబానికి అది ఎవరెస్ట్ అంత కష్టం. ఆ తల్లిదండ్రుల ఆర్తనాదం విన్న మంత్రి నారా లోకేష్ చలించిపోయారు. కేవలం విరాళాలతోనే కాదు, క్రౌడ్ ఫండింగ్, ప్రభుత్వం వైపు నుంచి చేయాల్సిన అన్ని ప్రయత్నాలను దగ్గరుండి పర్యవేక్షించి ఆ అసాధ్యమైన ఇంజెక్షన్ ను ఆ పాపకు అందేలా చేసి ప్రాణం పోశారు. ఒక్క పాపను కాపాడితే సరిపోదు, రేపు మరో తల్లికి ఈ కన్నీరు రాకూడదు. ఇదే నారా లోకేష్ సంకల్పం. అందుకే ప్రాజెక్టు పునర్వికాకు పునాది పడింది. ఇలాంటి అరుదైన వ్యాధులతో బాధపడే పిల్లల కోసం ఒక శాశ్వత వ్యవస్థ ఉండాలని, ఖరీదైన వైద్యం సామాన్యులకు భారం కాకూడదని లోకేష్ ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. పునర్విక అంటే పునర్జన్మ. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్నారికి ఇలాంటి సమస్య వచ్చినా వెంటనే స్పందించేలా ఒక నెట్వర్క్ ను బిల్డ్ చేస్తున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి ఒక తండ్రిగా, ఒక బాధ్యత గల నాయకుడిగా లోకేష్ చేస్తున్న ఈ పనికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ప్రాజెక్టు పునర్విక ద్వారా కార్పొరేట్ సంస్థల సిఎస్ఆర్ నిధులను, దాతల సహకారాన్ని ఒకచోట చేర్చి హెల్త్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇకపై ఏ తల్లి తన బిడ్డ ప్రాణం కోసం కోట్ల రూపాయల వైద్యాన్ని చూసి భయపడాల్సిన అవసరం లేదని లోకేష్ భరోసా ఇస్తున్నారు. పునర్విక అంటే కేవలం పథకం కాదు, అది ఏపీలోని లక్షలాది మంది తల్లుల నమ్మకం.